హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 12th జూలై డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 12th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్, యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ ఆఫ్ ద వీక్ ఫ్రమ్ 8th to 14th జూలై మన యొక్క యూపీఎస్సీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మీదన మీకు 75% ఆఫ్ అయితే మీకు లభిస్తుంది. అంటే 20,000 రూపీ ఫీ కేవలం మీకు 5,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందమ్మా. ఇది విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీరు ఈ కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సిమిలర్లీ, ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి కోర్స్ మనం లాంచ్ చేయబడటం జరిగింది. ఇది మన యాప్లో అవైలబుల్ ఉంటుంది, కంప్లీట్లీ ఫ్రీ. ఇక్కడ మీకు ఏంటంటే మన హిందూ న్యూస్ అనాలిసిస్ ఎవ్రీడే వాచ్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించినటువంటి క్విజ్ మీరైతే కనుక ఇక్కడ ఆన్సర్ చేసుకోవచ్చు, మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగనే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మన యొక్క యాప్లోనే అప్లోడ్ చేయబడటం జరుగుతుంది. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్ అండ్ దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్. కరెంట్ అఫైర్స్ అనేటువంటి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ మనకి. సో హౌ రిలవెంట్ యు ఆర్ అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఫ్రమ్ ద లాస్ట్ 2025 ప్రిలిమినరీలో అరౌండ్ 22 క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ మన యొక్క ఆర్టికల్స్ నుంచి మనం కవర్ చేసిన థీమ్స్ నుంచి రావడం జరిగింది. సో వీ ప్రౌడ్లీ కంటిన్యూ దిస్ ఇనిషియేటివ్ దట్ ఈజ్ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మీకు ఏమవుతుందంటే డైలీ లైవ్ క్లాస్ ఒకటి వస్తుంది, ప్లస్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ కండక్ట్ చేయబడుతుంది. మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది. రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనకు ఉంటుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్. మనం అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. లైఫ్ టైం వ్యాలిడిటీ, దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండి. మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. సో మనకి ఏంటి అంటే దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అండ్ అలాగనే యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటిది కోర్స్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్. అండ్ దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 65,000 రూపీస్, ఈఎంఐ వచ్చేసి 5,000 రూపీస్ పర్ మంత్, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది మనకి. ఎస్, ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మనం ఈ పాపులర్ ఆప్షనల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. PSIR, పబాడ్, సోషో, ఆంథ్రో. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 30,000, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేయొచ్చు. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటున్నాం. లెట్ us సీ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మరాఠా ఫోర్ట్ సిస్టమ్స్ గెట్ యునెస్కో హెరిటేజ్ ట్యాగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. DRDO, IAF సక్సెస్ఫుల్లీ టెస్ట్ ద ఇండిజినస్ అస్త్రా మిసైల్ గురించి మాట్లాడుకుంటాం, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ గురించి. ఇండియా టు హోస్ట్ ద మ్యానుస్క్రిప్ట్ హెరిటేజ్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. Yamuna rejuvenation, Shah asked the Delhi government to double its sewage treatment capacity by the year 2028. View the India's gender gap report ranking as a warning అంటూ మనకి ఎడిటోరియల్ మనం కవర్ చేస్తాము. Farm Excel seek the time to comply with online submission for that of the COPP. So these are the articles which we will cover in the Hindu news analysis. Apart from that, UNEP Frontiers Report 2025, the weight of time అంటూ మనకి పబ్లిష్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ గురించి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇండియా లాంచెస్ కాలా సేతు ఛాలెంజ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మల్టీమీడియా క్రియేషన్ గురించి చూస్తాం. OPEC అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ లోవర్స్ ద షార్ట్ టర్మ్ ఆయిల్ డిమాండ్ ఫోర్కాస్ట్స్. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మన యొక్క లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తామండి. క్లియర్? లెట్ us స్టార్ట్ విత్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, మరాఠా ఫోర్ట్ సిస్టమ్స్ గెట్ ద యునెస్కో హెరిటేజ్ ట్యాగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏంటంటే కనుక మన యొక్క మరాఠా ఎంపైర్ యొక్క మిలిటరీ విజన్, మిలిటరీ స్ట్రాటజీ మనకి ఏదైతే ఉందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అంటారు.
సో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ని రీసెంట్గా మనకి ఏంటంటే కనుక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో మనకి యాడ్ చేయబడడం జరిగింది. వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్. సో ఇట్ వాజ్ రీసెంట్లీ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద, ఎక్కడ ఇన్స్క్రైబ్ చేశారమ్మా? యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంది మనకి. వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అండర్లో మనకి దీనిని యాడ్ చేశారు. సో రీసెంట్గా మనకి ఎక్కడ అంటే 47th మీటింగ్ జరిగింది మనకి. 47th మీటింగ్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ అని ఉంది. ఇది వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఆ యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్యారిస్లో జరిగిందమ్మా మీటింగ్, ఫ్రాన్స్లో. అక్కడ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డెసిషన్ అనేటువంటిది మనకి తీసుకున్నారు. ఈ యొక్క మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అండర్లో మనకి ఏంటంటే 12 సచ్ కాంపోనెంట్స్ ఆర్ 12 సచ్ ఫోర్ట్స్ ఉంటాయన్నమాట. వాటన్నిటినీ టుగెదర్ కలిపి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక సాల్హర్ ఫోర్ట్ అంటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి కండేరీ ఫోర్ట్, రాయ్గఢ్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లోహగఢ్. ఇలా మొత్తం మనకి ఏంటంటే మనకి మహారాష్ట్రలో 11, ఇంకొకటేమో జింజీ ఫోర్ట్ అని చెప్పేసి మనకి తమిళనాడులోనూ ఉంది. వీటన్నిటిని టుగెదర్ మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అని చెప్పి దీనిని మనకి ఏం చేశారు, ఈ యొక్క హెరిటేజ్ లిస్ట్లో మనకి యాడ్ చేశారు. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇట్స్ 12 కాంపోనెంట్స్ ఆర్ ఏవేంటో ఇచ్చారు మనకి ఇక్కడ. సాల్హర్ ఫోర్ట్ అని, శివనేరి ఫోర్ట్, లోహగఢ్, కండేరి, రాయగఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా, విజయదుర్గ్, సింధుదుర్గ్, ఇవన్నీ కూడా మహారాష్ట్రలో. జింజీ ఫోర్ట్ ఇన్ తమిళనాడులో మనకి. ఈ వీటిలన్నీ కూడా దేని అండర్లోకి వస్తుంది? ఇదంతా కూడా ఈ యొక్క మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అండర్లోకి మనకు వచ్చేటువంటివి. దీనిని ఈ రీసెంట్గా ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళు మనకి దీనిని అయితే కనుక వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో మనకి యాడ్ చేయబడటం జరిగింది. విత్ దిస్ ఈస్ ద 44th ప్రాపర్టీ అండి టు బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేయడంలో మనకి ఇది 44వ ప్రాపర్టీ. దిస్ ఈస్ ద లేటెస్ట్ ఎడిషన్. మొన్న 2024 ప్రిలిమినరీలో ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ మీద క్వశ్చన్ అయితే కనుక అడిగారు. అయితే ఎన్ని 4-5 పేర్లు ఇచ్చి ఎన్ని 2024లో మనకి అయితే కనుక యాడ్ అయ్యాయి అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ టైం మనకి ఈ యొక్క మరాఠా ల్యాండ్స్కేప్, మిలిటరీ ల్యాండ్స్కేప్స్ మీద కూడా మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లియర్? ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అసలు మన కంట్రీలో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నిటినీ కూడా మనకి మేనేజ్ చేసేటువంటి లేకపోతే రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ మేనేజ్ చేసేటువంటి బాడీ ఏదమ్మా మనకి? వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేని అండర్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్లోకి వస్తుంది. ఇదే మనకి ఏంటి? నోడల్ ఏజెన్సీ, అంటే ద సెంట్రల్ ఏజెన్సీ అంటాం కదా. నోడల్ ఏజెన్సీ ఫర్ వాట్? నోడల్ ఏజెన్సీ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. క్లియర్? అండ్ దెన్ ఇంకా మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఉంది కదా, ఇది జస్ట్ మన కంట్రీలోనే మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని డిక్లేర్ చేయరు. ప్రపంచం మొత్తం కూడా మనకైతే కనుక చేస్తారు. అందులో మనం ప్రపంచం మొత్తంలో నెంబర్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ తీసుకుంటే మన పరిస్థితి ఎక్కడుంది, మన ర్యాంక్ ఎక్కడుంది అని అంటే కనుక ఇండియా పొజిషన్ వచ్చేసి 2nd పొజిషన్లో ఉన్నామండి మనము. 2nd పొజిషన్లో, సారీ నాట్ 2nd పొజిషన్, ఇట్ ఈస్ 6th పొజిషన్. 2nd ఇన్ ఏషియా పసిఫిక్, 6th పొజిషన్ గ్లోబల్లీ మనమైతే కనుకున్నాము. అండ్ 2nd పొజిషన్ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజియన్లో మనకు ఉన్నాము. విత్ రెస్పెక్ట్ టు ద నెంబర్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక దెన్ ఒక కన్వెన్షన్ ఉంటుందన్నమాట, అండర్లయింగ్ కన్వెన్షన్ ఉంటుంది. దాని పేరే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అని చెప్పి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అనేటువంటి దానిని మనకి 1972లో మనకి అడాప్ట్ చేసుకున్నారు. అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ 1972. ఈ కన్వెన్షనే మనకి వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేటువంటి దానిని ఎస్టాబ్లిష్ చేసింది.
అండ్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అనేటువంటి దానిని మనకి డెసిగ్నేట్ చేశారు. సో ఏదైనా సరే ఒక ప్రాపర్టీని దీంట్లో అయితే కనుక లిస్ట్ చేయబడడం జరుగుతుందన్నమాట. దెన్ హియర్ ఇఫ్ యు సీ వెదర్ ఇండియా సిగ్నేటరీయా కాదా ఈ కన్వెన్షన్కి అంటే ఎస్, ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ. మనము 1977లో దీనికి అయితే కనుక సిగ్నేటరీ అయ్యామండి. మన కంట్రీలో డిక్లేర్ చేసినటువంటి ప్రాపర్టీస్ని సేఫ్ గార్డ్ చేస్తాము అని చెప్పేసి కమిట్మెంట్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో రకరకాల సైట్స్ ఉంటాయి మనకి. వీ హ్యావ్ కల్చరల్ సైట్స్ అంటారు, దెన్ వీ హ్యావ్ ద న్యాచురల్ సైట్స్, దెన్ వీ హ్యావ్ ద మిక్స్డ్ సైట్స్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. సో యూ ప్లీజ్ కమెంట్ వాట్ ఈస్ దాట్ మిక్స్డ్ సైట్ విచ్ ఈస్ ఇన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఇన్ అవర్ కంట్రీ అనేటువంటి దానిని కమెంట్ అయితే కనుక చేయండి. క్లియర్, కల్చరల్ సైట్స్ ఉంటాయి, న్యాచురల్ సైట్స్ ఉంటాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా మనకి ఎత్తుకుంటుంటాయి. సో ఓవరాల్గా మనకి టేక్ హోమ్ పాయింట్ ఏంటి, మనకి ఈ యొక్క న్యాచురల్ హెరిటేజ్ని, ఈ యొక్క హెరిటేజ్ సైట్స్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ యొక్క డెసిగ్నేషన్ అది కూడా మనకి చేస్తారు. So this is the first important article that you are expected to know about, and let us read the important points. Maratha fort systems get the UNESCO heritage tag. మనకి ఇది GS పేపర్ 1 ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అనేటువంటి ఆర్టికల్ అండర్లోకి వస్తుంది. GS పేపర్ 2 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఏ ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలమ్మా? యునెస్కో గురించి అయితే కనుక తెలుసుకోవాలి మనకి. సో యునెస్కో హ్యాస్ రీసెంట్లీ ఇన్స్క్రైబ్డ్ ద మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఎందులో ఆన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. ఎప్పుడు జరిగింది సెషన్? రీసెంట్గా 47th సెషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఎక్కడ జరిగింది? ప్యారిస్, ఫ్రాన్స్లో జరిగింది. రికగ్నైజింగ్ ఇట్స్ హిస్టారికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. The Maratha military landscapes have been included in the UNESCO World Heritage List under 2024-25 cycle. It is recognized for their extraordinary fortification. Here if you see two things, మనకి ఒకటి మహారాష్ట్రలో సాల్హర్, శివనేరి, లోగఢ్, నెక్స్ట్ ఖండేరి, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలా, విజయదుర్గ్ ఇవన్నీ కూడా మనకి. అండ్ తమిళనాడులో వచ్చేసి మనకి ఏంటంటే కనుక జింజీ ఫోర్ట్ అని చెప్పేసి మనకు ఉంది. నౌ ఈ యొక్క డెసిషన్ని ఎవరు తీసుకున్నారు? మనకి వరల్డ్ హెరిటేజ్ కమిటీ. ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీని మనకి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్. వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఎప్పుడు వచ్చింది? 1972లో మనకి రావడం జరిగింది మనకి. ఓకే, యునెస్కో అనౌన్స్డ్ ది ఇన్స్క్రిప్షన్ వయా ద అఫీషియల్ కమ్యూనికేషన్ త్రూ ఇట్స్ ప్లాట్ఫామ్. నౌ సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్. అసలు ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అనేటువంటిది మనకి 1972లో మనకి అడాప్ట్ చేసుకున్నారు. 1975లోకి మనకి ఫోర్స్లోకి వచ్చింది. దీని యొక్క ఐడియా ఏంటంటే, ఎయిమ్ ఏంటంటే టు ఐడెంటిఫై, టు ప్రొటెక్ట్ అండ్ టు ప్రిజర్వ్ ద సైట్స్ ఆఫ్ అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ, OUV అంటారనమాట. అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ ఉన్నటువంటి సైట్స్, మన యొక్క హెరిటేజ్ని షోకేస్ చేస్తున్నటువంటి సైట్స్ని ఐడెంటిఫై చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి అండ్ ప్రిజర్వ్ చేయాలి అనే ఆలోచనతో ఇండియా సైన్డ్ దిస్ కన్వెన్షన్ ఇన్ ద ఇయర్ 1977. మనము కూడా సిగ్నేటరీయే. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి. ఎవరెవరైతే సైన్ చేస్తారో వాళ్ళు ఏం చేయాలి? దే హ్యావ్ to safeguard the national and shared global heritage, integrate the site protection in the national planning, report the conservation status regularly. ఎప్పటికప్పుడు ఏవేవైతే మనకి డెసిగ్నేట్ చేశారో హెరిటేజ్ సైట్స్ వాటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్ అనేటువంటిది రిపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్నేషనల్ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ ఫండ్. సో వరల్డ్ హెరిటేజ్ ఫండ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఆ ఫండ్ నుంచి ఈ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డెవలప్మెంట్ గురించి, ఫర్దర్ ప్రిజర్వేషన్ గురించి ఏవైనా అవసరమైతే ఫండ్స్ కూడా ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు, టెక్నికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎస్ విత్ రెస్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఫండ్. సో దీస్ ఆర్ ద అబ్లికేషన్స్ ఆఫ్ సిగ్నేటరీ స్టేట్స్. అంటే ఎవరెవరైతే సైన్ చేస్తారో వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సైన్ చేసింది, మనం ఫాలో అవ్వాలి మనం. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ అండి. క్వశ్చన్ ఎలా అడుగుతారు? Discuss the significance of the India's inclusion of Maratha military landscapes in the UNESCO World Heritage List. How does such a recognition will contribute to heritage preservation and as well as cultural diplomacy can be a potential mains question that you can expect.
సో టేక్ హోమ్ పాయింట్స్ ఏవేంటి? వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ గురించి మనకి తెలుసుకోవాలి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమేమి సైట్స్ రీసెంట్గా మనకి యాడ్ చేశారనేటువంటిది మనకి తెలియాలి. ఈ యొక్క మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అండర్లో వచ్చేటువంటి 12 ఫోర్ట్స్ గురించి కూడా మీకు అయితే కనుక తెలియాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీ అని, ప్రపంచంలో మనం 6th పొజిషన్లో ఉన్నాము, ఏషియా పసిఫిక్లో 2nd పొజిషన్లో ఉన్నామని ఈ కన్వెన్షన్ గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇట్ వాస్ ద 44th ప్రాపర్టీ ఇన్ అవర్ కంట్రీ అనే పాయింట్స్ అన్ని మీద కూడా మీకు అయితే కనుక అవగాహన ఉండాలండి. క్లియర్? దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద సెకండ్ వన్. Moving to the second one, yes. DRDO and IAF successfully test the indigenous Astra missile and very very important. సో మనకి ఏంటంటే కనుక ఇండిజినస్ కంటెంట్ అనేటువంటిది మనం అయితే కనుక ప్రమోట్ చేస్తున్నాం. ఆత్మ నిర్భరత ఆర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ సెక్టార్ అనేటువంటిది మనం అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం ఏంటంటే గవర్నమెంట్ రకరకాల స్టెప్స్ మనకు తీసుకోవడం జరుగుతుంది. సో హియర్ ఇఫ్ యూ సీ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే, మొట్టమొదటిది వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ 17A అని చెప్పేసి రీసెంట్గా మనకి న్యూస్లో ఉందండి. దీని గురించి మీరు కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి. ప్రాజెక్ట్ 17A. ఈ ప్రాజెక్ట్ 17A అండర్లో మనకి సో స్టెల్త్ ఫ్రిగేట్స్ని మనం ఏంటి అని అంటే కనుక డెవలప్ చేయడం జరుగుతుంది ఇండిజినస్గా. మన యొక్క GRSE గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ వాళ్ళు అండ్ యాజ్ వెల్ యాజ్ MDL వాళ్ళు మనకైతే చేస్తున్నారు. ప్రాజెక్ట్ 17A అనేటువంటిది మనకు తెలియాలి. రెండవది వచ్చేసి మనకేంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ INS నిస్తార్ అని చెప్పేసి రీసెంట్గా మనం అయితే కనుక డిస్కస్ చేయబడడం జరిగింది. ఇది కూడా న్యూస్లో ఉంది. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. దెన్ నెక్స్ట్ వచ్చేసి S-400 డిఫెన్స్ సిస్టమ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది రష్యా నుంచి డీల్కి సంబంధించి ఆల్రెడీ మనం 3 పర్చేస్ చేసాము. ఇంకొక 2 డౌన్ ద లైన్ డెలివరీ అయితే కనుక వస్తున్నాయి అని చెప్పేసి మనకైతే కనుక వస్తాయని చెప్పేసి మనకి ఏంటంటే రీసెంట్గా న్యూస్ ఐటమ్స్ వచ్చాయి. ఈ S-400 సిస్టమ్స్ గురించి చూసేటప్పుడే మీరు 3rd సిస్టమ్ గురించి చూసుకోవాలి. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ అని, ప్యాట్రియాట్ సిస్టమ్ గురించి కూడా మీరైతే కనుక చూసుకోవాలి. దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నౌ నెక్స్ట్ వచ్చేసి మనం రీసెంట్గా మనం బ్రెజిల్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ బ్రెజిల్లో మనకి బ్రెజిల్ గవర్నమెంట్ దేవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి గరుడ ఆర్టిలరీ గన్ సిస్టమ్ గురించి, గరుడ ఆర్టిలరీ గన్ సిస్టమ్ గురించి మనకైతే కనుక రీసెంట్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇవి కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ కమింగ్ టు ద ప్రజెంట్ వన్ విచ్ ఈజ్ నోన్ యాజ్ మనకి అస్త్రా. ఈ అస్త్రా అనేటువంటిది ఇట్స్ యాక్చువల్లీ అన్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అండి. ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. ఇప్పుడు S-400 మీరు తీసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ యాక్చువల్లీ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే మీరు ఏదైనా ఒక ట్రక్ మీద మౌంట్ చేసి ఆ యొక్క మిసైల్ని మీరైతే కనుక ఫైర్ చేసుకోవచ్చు. దెన్ కానీ అస్త్రా మీరు తీసుకుంటే ఎయిర్ టు ఎయిర్ మిసైల్, దీనిని ఇట్ విల్ బి మౌంటెడ్ ఆన్ ఏ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద మనకు ఏంటంటే కనుక మౌంట్ చేసి మనం అక్కడి నుంచి వీటిని అయితే కనుక లాంచ్ చేస్తాం. అంటే ఏరియల్ టార్గెట్స్ని మనం కౌంటర్ చేయడం గురించి ఈ యొక్క అస్త్రా మిసైల్ని మనం అయితే కనుక యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. దీనిని మనకి DRDO వాళ్ళు మనకైతే కనుక డెవలప్ చేయబడడం జరిగింది. అండ్ అలాగే ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై దట్ ఆఫ్ ద BDL అంటారు, అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి అర్థం అండి. వీళ్ళు మనకైతే కనుక మ్యానుఫ్యాక్చర్ చేశారు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి. నౌ లెట్ us read the important points associated with this అస్త్రా మిసైల్ గురించి. DRDO and IAF సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద ఇండిజినస్ అస్త్రా మిసైల్. ఇండిజినస్ అంటే మనం ఏంటంటే కనుక మన ఓన్ టెక్నాలజీ తోటి మన ఓన్ ఇదితోటి మనం ఏంటి అని అంటే కనుక బిల్డ్ చేసుకున్నాము అంతే తప్ప ఏ దేశం యొక్క కొలాబరేషన్ తోటి మనం అయితే కనుక చేయలేదు. ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ have conducted a successful flight test of Astra beyond visual range
ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అనమాట. ఇది మనకి ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిస్సా మనకైతే క్యారీ అవుట్ చేశారు. సో దీన్ని మనకి ఏంటి అంటే కనుక సుఖోయ్ 30 ఫైటర్ జెట్ ఉపయోగించి టెస్ట్ కండక్ట్ చేయబడడం జరిగింది. 2 launches were carried out targeting the high speed unmanned aerial targets under various conditions. Both the cases లో మన యొక్క మిసైల్ అనేటువంటిది పిన్ పాయింట్ అక్యురసీని అయితే కనుక కనపరిచి టార్గెట్స్ని సక్సెస్ఫుల్గా మనకైతే కనుక డిస్ట్రాయ్ చేసింది అని చెప్పి డిఆర్డిఓ అండ్ ఐఏఎఫ్ మనకి చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. ఇది మనకి సూపర్సోనిక్ అండ్ హైలీ మాన్యూరబుల్ టార్గెట్స్ని మనకైతే కనుక ఎంగేజ్ చేయగలదు. దీన్ని ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ లైక్ సుఖోయ్ 30 తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయడం జరుగుతుందండి. సో దాన్ని అలాగే ఇది మనకి ఇండిజినస్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ తోటి మనకైతే కనుక ఎక్విప్ చేయబడటం జరిగింది. All subsystems were performed as expected, confirming the missile's reliability under the different combat conditions. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు? డిఆర్డిఓ వాళ్ళు. ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు? భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు. ఆబ్జెక్టివ్ ఏంటి? మన యొక్క ఇండియాస్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేటువంటి దానిని పెంచాలి అనేటువంటి ఆలోచనతోటి. అరౌండ్ 3.6 meters లెంగ్త్, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పని లేదు. అప్ టు మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి 4.5 అంటే నియర్ హైపర్సోనిక్, అంటే మనకి ఏంటంటే 4.5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్ మనకైతే కనుక మూవ్ అవ్వడం జరుగుతుందండి. 80 to 110 kilometers is basically the range. It is regarded as one of the best in its class globally. Discuss the significance of indigenously developed air-to-air missile systems like Astra in enhancing the India's air defense capability. Also comment on its strategic and technological implications can be a possible mains question that you can understand. సో హియర్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అస్త్రాతో పాటుగా కూడా మీరు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ మిగతావి కూడా మీరైతే కనుక కవర్ చేసుకోవాలి. దట్ ఈస్ ప్రాజెక్ట్ 17A గురించి మీరు స్టడీ చేయాలి, ఐఎన్ఎస్ నిస్తార్ గురించి, S-400 డిఫెన్స్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, గరుడ ఆర్టిలరీ గన్ సిస్టమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ నీడ్ టు కవర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ అండి. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. India to host the Manuscript Heritage Conference. సో ఫస్ట్ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మనము సెప్టెంబర్లో న్యూఢిల్లీలో మనం హోస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మాన్యుస్క్రిప్ట్స్ని మనం ఏంటి అని అంటే కనుక ప్రొటెక్ట్ చేయాలి. బికాజ్ ఎందుకంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ యొక్క మాన్యుస్క్రిప్ట్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక తెలుస్తుంది. వీటన్నిటిని డిజిటైజ్ చేయాలి, డాక్యుమెంట్ చేయాలి అండ్ ప్రిజర్వ్ చేయాలి అని చెప్పేసి జ్ఞాన్ భారతం మిషన్ అని చెప్పేసి కూడా మనకి లాంచ్ చేయబడడం జరిగింది. ఈ యొక్క ఆర్టికల్లో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో లెట్ us రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఇండియా టు హోస్ట్ ద మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్ కాన్ఫరెన్స్, ఇది కూడా మనకి GS పేపర్ 1 ఇండియన్ హెరిటేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్ అనేటువంటి టాపిక్ అండర్లోకే మనకు వస్తుందండి. ఇండియా విల్ హోస్ట్ the first international manuscript heritage conference in September 2025 to promote the knowledge legacy and manuscript conservation which is as part of the Gyana Bharatam mission. Very important అండి. Consider the following statements about Gyana Bharatam mission అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క టైటిల్ ఏంటంటే రీక్లెయిమింగ్ ద ఇండియాస్ నాలెడ్జ్ లెగసీ త్రూ దట్ ఆఫ్ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్ అని చెప్పేసి మనకైతే కనుక పెట్టారు. ఇది మనకి సెప్టెంబర్ 2025లో న్యూఢిల్లీలో మనకి కాన్ఫరెన్స్ అయితే కనుక జరుగుతుంది. ప్రపంచంలో ఉండేటువంటి డిఫరెంట్ స్కాలర్స్, కల్చరల్ కస్టోడియన్స్ అండ్ డిఫరెంట్ థాట్ లీడర్స్ మనకైతే కనుక పార్టిసిపేట్ చేయనున్నారు. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ జ్ఞాన భారతం మిషన్ అండ్ ఇట్ విల్ ఆల్సో కమమరేట్ స్వామి వివేకానందాస్ చికాగో అడ్రస్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇక్కడ కమమరేట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ ఇండియన్ మ్యానుస్క్రిప్ట్స్ని మనం ఎగ్జిబిట్ చేస్తాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఫోకస్ విల్ బి ఆన్ యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ లిస్టెడ్ మ్యానుస్క్రిప్ట్స్. మనకి లైవ్ డెమాన్స్ట్రేషన్స్ అండ్ వర్క్షాప్స్ అనేటువంటివి కండక్ట్ చేయబడతాయి. సో దట్ ఈస్ వాట్ కమింగ్ టు ద జ్ఞాన భారతం మిషన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే అరౌండ్ 1 crore మ్యానుస్క్రిప్ట్స్ అక్రాస్ ఇండియా మనము సర్వే చేసి వాటంతటిని డాక్యుమెంట్ చేసి కన్జర్వ్ చేయడం, డిజిటైజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క జ్ఞాన భారతం మిషన్ అనేటువంటి దానిని వెరీ బిగ్గెస్ట్ కల్చరల్ ఇనిషియేటివ్ మనకైతే కనుక లాంచ్ చేశారండి.
to create a national digital repository of Indian knowledge systems for global access. వీటంతటిని కూడా డిజిటైజ్ చేసి మనం ఒక డిజిటల్ రిపాజిటరీని క్రియేట్ చేస్తాం. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ డేటాబేస్ లాగా ఆఫ్ ది ఎంటైర్ నాలెడ్జ్ సిస్టమ్స్, సో దట్ ఫర్ గ్లోబల్ యాక్సెస్ ప్రపంచంలో ఉండేటువంటి స్కాలర్స్ కూడా వీటిని యాక్సెస్ చేసే విధంగా మనమైతే కనుక దీనిని క్రియేట్ చేయబడడం జరుగుతుంది. అరౌండ్ మోర్ దాన్ 1 crore మ్యానుస్క్రిప్ట్స్ని అయితే కనుక ఇక్కడ టార్గెట్ అయితే చేస్తున్నారు. వీటన్నిటిని కూడా under the India's largest ever manuscript preservation mission. So digital repository అనేటువంటిది సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐని కూడా మనం దీంట్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నాం. ఓకే, వి విల్ ఎంగేజ్ మ్యూజియమ్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ కలెక్టర్స్, గ్లోబల్ బాడీస్, వీళ్ళందరి దగ్గర ఉండేటువంటి మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకుని వాటంతటినీ కూడా మనము డిజిటైజ్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3D ఇమేజింగ్, ఇవి కూడా మనం అయితే కనుక యూస్ చేస్తాం ఫర్ రీస్టోరింగ్ అండ్ డిజిటైజేషన్ చేయడం గురించి. దే విల్ బీ యాక్సెసిబుల్ ఫర్ రీసెర్చ్ పర్పసెస్, ఎడ్యుకేషన్ పర్పసెస్ అండ్ పబ్లిక్ నాలెడ్జ్ గురించి పబ్లిక్ డొమైన్లోనే వీటిని మనకి ప్లేస్ చేస్తారు. బడ్జెట్ కూడా మనకి 3.5 crore నుంచి 60 crore మనకైతే కనుక ఇంక్రీజ్ చేసి టోటల్ అవుట్లే అరౌండ్ మనకి 482 crore ఫర్ 2024-21 మనకి అయితే కనుక పెట్టబడడం జరిగిందండి. ఇది మనకేంటంటే ఇంతకుముందు నేషనల్ మ్యానుస్క్రిప్ట్ మిషన్ అని చెప్పేసి ఉంటుంది, 2003లో లాంచ్ చేశారు. దానిని మనకి ఏంటంటే రీవాంప్ చేసి ఇప్పుడు దీనిని మనకైతే తీసుకుని రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్లో మనకైతే కనుక ఉంటుంది ఈ యొక్క జ్ఞాన భారతం మిషన్ అనేటువంటిది మనకి. Now discuss the significance of India's Jnana Bharatam mission in reclaiming its manuscript heritage. How does it contribute to preserving the India's knowledge systems can be a possible mains question that you can expect. Moving on to that of the next important article. Yes, and moving to the next important article, Yamuna rejuvenation. Shah asked the Delhi government to double its sewage treatment capacity by the year 2028. So recently Union Home Ministry gave the direction to the Delhi government to double its sewage treatment capacity, అంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కెపాసిటీ అనేటువంటి దానిని మీరు డబల్ చేయాలి బై ద ఇయర్ 2028, అంటే అప్ టు 1500 million gallons per day by the year 2028 as part of its ongoing efforts to clean the Yamuna river. సో ఇప్పుడు మీకు గంగా రివర్ క్లీనింగ్ గురించి మీకు అయితే కనుక తెలిసి ఉంటుంది కదా. సిమిలర్లీ సో దిస్ ఈజ్ యమునా రీజువినేషన్ అనమాట. మనకి ప్రస్తుతం మనకి ఢిల్లీ సివేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ తీసుకుంటే అరౌండ్ 762 MGD, అంటే మిలియన్ గ్యాలన్స్ పర్ డే కెపాసిటీ ఆఫ్ అయితే కనుక ఉంది. ఇప్పుడు దానిని మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 1500 million gallons పర్ డేకి తీసుకుని వెళ్ళాలి బై ద ఇయర్ 2028 అని చెప్పేసి. రీసెంట్గా మన యొక్క యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా చైర్డ్ ద రివ్యూ మీటింగ్ ఆన్ యమునా రీజువినేషన్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ ఫ్రైడే. So let us read the important points associated with this specific article. So Yamuna rejuvenation, Shah asked the Delhi government to double its sewage treatment capacity by the year 2028. ఇది మీకు GS పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండర్లోకి మనకైతే కనుక వస్తుందమ్మా. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా డైరెక్టెడ్ ద ఢిల్లీ గవర్నమెంట్ టు డబుల్ ఇట్స్ sewage treatment capacity to 1500 MGD by the year 2028 as part of the efforts to clean the Yamuna river. సో ప్రస్తుతం కరెంట్ కెపాసిటీ 764 MGD. సో టార్గెట్ బై 2027 964 MGD, 2028కి 1500 MGD ఈజ్ బేసికల్లీ ద టార్గెట్. సో దీనికి మనకి ఏంటంటే రీసెంట్గా రీజువినేషన్ రివ్యూ మీటింగ్ అయితే కనుక జరిగింది. సో దానిని మన యొక్క యూనియన్ హోమ్ మినిస్టర్ అయితే చైర్ చేయబడడం జరిగిందండి. అదర్ మినిస్ట్రీస్ లైక్ యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, సో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ అండ్ అఫీషియల్స్ ఫ్రమ్ ద నైబరింగ్ స్టేట్స్ లైక్ ఢిల్లీ, హర్యానా, యూపీ మనకైతే కనుక దీంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఇక్కడ మనకి మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇఫ్ యూ కమ్ డౌన్, సో ది సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ యమునా రివర్ గురించి మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే తెలియాలి. ఈ యమునా రివర్ మనకి యమునోత్రి గ్లేసియర్ ఉత్తరాఖండ్ నుంచి మనకైతే కనుక అరిజినేట్ అవుతుందండి. గంగా రివర్ మనకి గంగోత్రి గ్లేసియర్, అలా మనకి ఏంటంటే కనుక యమునా రివర్ వచ్చేసి యమునోత్రి గ్లేసియర్ నుంచి అరిజినేట్ అవుతుంది. టోటల్ లెంగ్త్ వచ్చేసి అరౌండ్ 1376 కిలోమీటర్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్, యూపీ, హర్యానా, ఢిల్లీలో మనకైతే కనుక ఫ్లో అవుతుంది పర్టికులర్ రివర్. ఈ రివర్ ఇలా ఫ్లో అవుతూ మనకి ఏంటంటే ప్రయాగ్రాజ్ దగ్గర గ్యాంజెస్ రివర్ తోటి మనకి మీట్ అవ్వడం జరుగుతుంది. విచ్ ఇస్ ఎ వెరీ వెరీ వెరీ, సో ఆ యొక్క ఇదిని మనకి ఏంటంటే కనుక కుంభమేళ
మేళా అని చెప్పేసి ఆ యొక్క వెన్యూని కూడా మనకి ఇక్కడ సెలబ్రేట్ చేయబడడం జరుగుతుంది. ఆ తర్వాత ఢిల్లీ తర్వాత మనకి ఏంటంటే ఆగ్రా కెనాల్ని ఫీడ్ చేస్తుంది. ఆ తర్వాత ఎంటైర్లీ త్రూ ద ఉత్తరప్రదేశ్ మనకైతే కనుక ఫ్లో అవుతుంది. ట్రైబ్యూటరీస్ గురించి తీసుకుంటే అతిపెద్ద ట్రైబ్యూటరీ టాన్స్ రివర్ ఈజ్ బేసికల్లీ ద ట్రైబ్యూటరీ ఆఫ్ ద మనకి ఏంటి అంటే యమునా రివర్ అండి. సో టాన్స్, చంబల్, హిండాన్, శారదా, గిరి ఇవన్నీ కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. బేట్వా, సింధ్ అనేటువంటివి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఈవెన్ దిస్ కెన్ ఆల్సో బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. టాన్స్, హిండాన్, శారదా, గిరి అని చెప్పేసి ఇచ్చేసి ఇవి ఏ రివర్ యొక్క ట్రైబ్యూటరీస్ అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు మనకైతే ఉన్నాయి. ఉపనదులు అనమాట ట్రైబ్యూటరీస్ అంటే కనుక. సో దట్ ఈస్ యాక్చువల్లీ యమునా రివర్. ఓకేనా, యమునా రివర్ మనకి యమునోత్రి గ్లేషియర్ దగ్గర మనకైతే కనుక ఒరిజినేట్ అవుతుంది. కొన్ని ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్స్ ఉంటాయండి మనకి, వాటి గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి. సో మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద గంగా రివర్ సిస్టమ్ గురించి, నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ అండ్ దెన్ ఇండస్ రివర్ సిస్టమ్. ఈ 3 మెయిన్ రివర్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యమునా గురించి. అండ్ పెనిన్సులార్ ఇండియాకి వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక గోదావరి రివర్ సిస్టమ్, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి కృష్ణ, దెన్ వీ హ్యావ్ ద కావేరి, దెన్ వీ హ్యావ్ నర్మదా, దెన్ వీ హ్యావ్ తపతి ఆర్ తాపి. అండ్ మొన్న బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది కదా రీసెంట్గా, మాహీ ఆర్ మాహీ సాగర్ అని కూడా పిలుస్తుంటారు దాన్ని, మాహీ రివర్ ఆర్ మాహీ సాగర్. సో ఇవి మనకి ఏంటంటే కనుక సదరన్ రివర్స్ కంపల్సరీగా మీరు తెలుసుకోవాల్సినటువంటి రివర్స్. అంటే ఆ యొక్క రివర్ ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది, ఏ స్టేట్స్లో ఫ్లో అవుతుంది, ఎక్కడ ఫైనల్లీ మనకి ఏంటి అని అంటే కనుక జాయిన్ అవుతుంది. బీట్ లైక్ అంటే పెనిన్సులార్ రివర్స్ తీసుకుంటే అది ఈస్ట్ ఫ్లోయింగ్ రివరా, వెస్ట్ ఫ్లోయింగ్ రివరా, అటు అరేబియన్ సీలో ఇది అవుతుందా, లేకపోతే బే ఆఫ్ బెంగాల్లో మనకి ఎండ్ అవుతుందా అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీకైతే కనుక తెలియాలి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో సింపుల్గా చెప్పాలంటే టేక్ హోమ్ పాయింట్ ఏంటి, రీసెంట్గా యమునా రీజువినేషన్ మీటింగ్, రివ్యూ మీటింగ్ అయితే కనుక జరిగింది. దానిని మన యొక్క యూనియన్ హోమ్ మినిస్ట్రీ చైర్ చేస్తూ ఈ యొక్క యమునా రివర్ క్లీనింగ్ గురించి మాట్లాడుతూ మనకి ఏంటంటే కనుక సో ఢిల్లీ గవర్నమెంట్ యొక్క సీవేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ అనేటువంటిది పెరగాలి. ఇట్ నీడ్ టు డబుల్. ప్రస్తుతం మనకి అరౌండ్ 762 MGD ఉంది మనకి ఇప్పుడు. దాట్ నీడ్ టు బి డబుల్డ్ టు అరౌండ్ 1500 MGD బై ద ఇయర్ 2028 అని చెప్పేసి మనకి చెప్పబడడం జరుగుతుందండి. Clear? This is what is the important article, the context that you are expected to know about. And apart from that ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీరైతే కనుక కవర్ చేసుకోవాలి కన్ఫామ్గా. అంటే మీ రెగ్యులర్ ప్రిపరేషన్లో సో మీరు ఈ టాపిక్ నుంచి ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Moving to the next important one, view the India's gender gap report ranking as a warning. ఎస్ అండి, కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనకి ఏంటంటే కనుక గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని చెప్పేసి పబ్లిష్ చేయబడడం జరిగింది. సో ఎవరు రిపోర్ట్ పబ్లిష్ చేశారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు పబ్లిష్ చేశారు ఈ యొక్క రిపోర్ట్. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ మీరు తీసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి అరౌండ్ 131 పొజిషన్లో ఉందండి అవుట్ ఆఫ్ 148 కంట్రీస్. మనము చాలా వెరీ లో పర్ఫార్మెన్స్ మనం అయితే కనుక కనబరుస్తున్నాము, పర్టికులర్లీ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వైవల్ అంటూ మనకి ఇక్కడ ఆథర్స్ మనకి రాసుకుని వస్తున్నారు. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని మనకైతే కోట్ చేస్తూ ఏమేమి మెజర్స్ తీసుకోవాలి అని కూడా మనకి సజెషన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. సో లెట్ us read the important points associated with this. So if you read the important points, వ్యూ ద ఇండియాస్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ర్యాంకింగ్ యాజ్ ఏ వార్నింగ్. సో దీనిని ఒక రిపోర్ట్గా కాకుండా ఒక వార్నింగ్లా మీరు తీసుకోవాలి. బికాజ్ ఎందుకంటే కనుక ఇప్పటిదాకా మనం అచీవ్ చేసినటువంటి ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది మనకి ఏమవుతుంది అని అంటే కనుక సస్టైన్ అవ్వదు, కంటిన్యూ అవ్వదు. ఇఫ్ ఇగ్నోర్ దిస్ జెండర్ గ్యాప్ని మనం ఇగ్నోర్ చేసినట్లయితే కనుక అంటూ మనకి ఆథర్స్ మనకి ఏంటంటే కన్సర్న్స్ వ్యక్తపరుస్తున్నారండి. The authors critically examine the India's poor ranking in the World Economic Forum's Global Gender Gap Report 2025.
using it as a warning about the persistent gender inequality in economic participation, health sector and autonomy and their long-term implications on the national progress. అంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేటువంటిది తక్కువగా ఉంది. వాళ్ళు ఎక్కువగా అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. దాని మూలాన వాళ్ళ యొక్క టైం అంతా కూడా అక్కడ మనకి డ్రాగ్ అయిపోతుంది. దే ఆర్ అనేబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ స్పేసెస్ ఆర్ లేకపోతే బడ్జెట్ కమిటీస్లో వీళ్ళు ఏంటి అంటే పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు అంటూ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆథర్స్ ఇక్కడ మనకి రాసుకుని వస్తున్నారు. ఇండియా ర్యాంక్స్ 131 అండి అవుట్ ఆఫ్ 148 కంట్రీస్ విత్ పర్టికులర్లీ వెరీ లో స్కోర్ ఇన్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సర్వైవల్. దీస్ ఇండికేటర్స్ ఆర్ యాక్చువల్లీ స్ట్రక్చరల్ ఇన్ నేచర్. అంటే ద అండర్లయింగ్ రూట్స్ మనకి ఏంటంటే స్ట్రక్చరల్ ఇష్యూస్ అవి మన యొక్క నేషనల్ ప్రోగ్రెస్కి బ్యారియర్స్గా మనకైతే కనుక ఉన్నటువంటివి అంటూ మనకు చెప్తున్నారు. మనము ఎడ్యుకేషన్ అటైన్మెంట్లో ప్రోగ్రెస్ అయితే కనుక కనబరుస్తున్నాం. హెల్త్ అండ్ అటానమీని మాత్రం ఆఫ్ ద విమెన్ మాత్రం వి ఆఫెన్ రిమైన్ నెగ్లెక్టెడ్. మన యొక్క సెక్స్ రేషియో అట్ బర్త్ కూడా మనకి ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ స్క్యూడ్ విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్లీ. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ద విమెన్ తీసుకుంటే నవ్ ఇట్ ఈస్ లోవర్ దాన్ దట్ ఆఫ్ ద విమెన్. మెన్ కంటే కూడా విమెన్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. అండ్ రీసెంట్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెప్తున్నటువంటి డేటా ప్రకారంగా 57% ఆఫ్ ద విమెన్ ఏజ్డ్ 15 to 49 ఏజ్ గ్రూప్ ఆర్ ఎనిమిక్. అంటే దేర్ హ్యాంపరింగ్ దేర్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ఎబిలిటీ మీద మనకి ఏంటి అని అంటే కనుక స్ట్రెయిన్ అవుతున్నటువంటివి. ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ దీని గురించి మనకి ఏంటి అని అంటే కనుక విమెన్ ఎర్న్ లెస్ దాన్ వాట్ మెన్ ఎర్న్, లెస్ దాన్ 1/3 ఆఫ్ వాట్ మెన్ ఎర్న్. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేటువంటిది కూడా చాలా స్టబర్న్లీ చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి మనకు చెప్తున్నారు. 2015లో మెకెన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక ప్రొజెక్షన్ చేశారనమాట. ఈ ప్రొజెక్షన్ ఏంటంటే క్లోజింగ్ ద జెండర్ గ్యాప్ కుడ్ యాడ్ $770 బిలియన్ టు దట్ ఆఫ్ ఇండియాస్ జీడిపి బై ద ఇయర్ 2025. అంటే ఈ యొక్క జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో మెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ విమెన్ మధ్యన జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో దానిని మనం క్లోజ్ చేయటం ద్వారా మన 2025 నాటికి అంటే 10 సంవత్సరాల్లో 2015లో కదా మనకి రిపోర్ట్ వచ్చింది. 10 సంవత్సరాల్లో 2025 నాటికి మనకి $770 బిలియన్ మనకి మన యొక్క జీడిపికి మనకి యాడ్ అవుతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆథర్స్ దీన్ని ఏం క్రిటిసైజ్ చేస్తున్నారంటే సిన్స్ వీ డిడ్ నాట్ క్లోజ్డ్ దిస్ జెండర్ గ్యాప్ వీ మిస్డ్ దిస్ ఆపర్చునిటీ. మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఆపర్చునిటీని మనం అవకాశాన్ని మనం కోల్పోయాం. ఇదంతా కూడా కంప్లీట్లీ మనకి లాస్ అయిపోయాం మనం అంటే అనేసి మనకి చెప్తున్నారు. At current pace, it may take over a century to close the global economic gender gap. అంటే ప్రస్తుతం మనం వెళ్ళేటువంటి స్పేస్లో అంటే గవర్నమెంట్ తీసుకునేటువంటి పాలసీస్ లేకపోతే తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ అవి మనకి ఏంటంటే కనుక ఆన్ ఫీల్డ్ మనకి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇంకో 100 సంవత్సరాలు పడుతుందంట మనకి గ్లోబల్ ఎకనామిక్ జెండర్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడం గురించి. అంటే బోత్ మెన్ పార్టిసిపేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫీమేల్ పార్టిసిపేషన్ అనేసి సేమ్ అవ్వడం అండ్ అలాగే ఇద్దరి యొక్క మనకి ఏంటంటే ఇన్కమ్స్ అనేటువంటి సేమ్ అవ్వడం ఇవన్నీ అచీవ్ అవ్వాలి అంటే కనుక ఇంకో 100 సంవత్సరాలు పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. Women are often underrepresented in decision making. Women are underrepresented in formal employment and decision making spaces like for example boardrooms లోను పాలసీ స్పేసెస్ బడ్జెట్ కమిటీస్ లోను వీటిల్లోనూ కూడా దే ఆర్ ఆఫెన్ నెగ్లెక్టెడ్, దే ఆర్ ఆఫెన్ సైడ్ లైన్డ్ అంటూ మనకి రిపోర్ట్ కోట్ చేయడం జరుగుతుంది. మెయిన్ బ్యారియర్ ఏంటి? ద బర్డన్ ఆఫ్ అన్పెయిడ్ కేర్ వర్క్ పెరిగిపోతుంది వీళ్ళకి, విచ్ ఇస్ వేర్ ఇండియన్ విమెన్ పర్ఫార్మ్ నియర్లీ 7 times మోర్ అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ దాన్ దట్ ఆఫ్ ద మెన్ అట్. సో మెన్ కంటే కూడా 7 times ఎక్కువ విమెన్ పెర్ఫార్మ్ చేసేటువంటిది డొమెస్టిక్ వర్క్. అదంతా మళ్ళీ అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్. అదంతా కూడా ఏది ఎకనామిక్ యాక్టివిటీ అండర్లోకి రాదు, బట్ స్టిల్ దే ఆర్ వర్కింగ్. సో ఇదంతా కూడా మనం ఏంటి అంటే కన్సిడర్ చేయాలి. సో మెజారిటీ ఆఫ్ ద టైం వీళ్ళకి ఇక్కడే అయిపోతుంది. సో ఈ ఇష్యూని మనం అడ్రస్ చేయాలి. వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎకనామిక్
ఎకనామిక్ యాక్టివిటీ కూడా మనం పెంచాలి. ఈ యొక్క అన్పెయిడ్ కేర్ వర్క్ అనేది రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. సో వాళ్ళను కూడా మనం ఫార్మల్ ఎకనామిక్ యాక్టివిటీస్లోకి తీసుకుని రావాలి. వాళ్ళ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇంప్రూవ్ చేయాలి. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఆథర్స్ ఇస్తున్నటువంటి సలహాలు. చైల్డ్ కేర్ సెంటర్స్, ఎల్డర్ కేర్, మ్యాటర్నిటీ బెనిఫిట్స్ అండ్ అదర్ కేర్ సర్వీసెస్లోనూ ఇన్వెస్ట్మెంట్లు అనేటువంటివి చేయాలి. ఇవన్నీ ఎందుకంటే చైల్డ్ కేర్లోను ఎల్డర్ కేర్లోను మెజారిటీ ఆఫ్ ద విమెన్ యొక్క టైం మనకి ఇక్కడే అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి, చైల్డ్ కేర్ సెంటర్స్, ఎల్డర్ కేర్ సెంటర్స్ పెట్టాలి మనకైతే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది. So it will help to reduce the unpaid labor and will enable the women to enter or re-enter the workforceలోకి మరలా ఎంటర్ అవ్వడానికి మనం ఏంటి అంటే కనుక ఫెసిలిటేట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఏంటంటే ఈ చైల్డ్ కేర్ సెంటర్స్లోనూ ఎల్డర్ కేర్ సెంటర్స్లోనూ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి వాటిని మనం ఏంటంటే ఎస్టాబ్లిష్ చేసినట్లయితే కనుక వీళ్ళని ఈ వర్క్స్ నుంచి మనం రిలీవ్ చేసిన వాళ్ళం అవుతాము. Include unpaid work in national economic framework by using the time use surveys and gender budgeting. వీటిని ఉపయోగించి అన్పెయిడ్ వర్క్ను కూడా ఈ యొక్క నేషనల్ ఎకనామిక్ ప్లానింగ్లోనూ ఇక్కడ కూడా మనకైతే కనుక యాడ్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఉరుగ్వే, సౌత్ కొరియా లాంటి దేశాలని మనకైతే కనుక ఫాలో అవ్వాలి. వాళ్ళ యొక్క డెవలప్మెంటల్ ప్లాన్స్లో ఈ కేర్ ఎకానమీని కూడా మనకైతే కనుక యాడ్ చేశారు అంటూ మనకు ఒక సలహా ఇస్తున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఎల్డర్లీ పాపులేషన్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి నియర్లీ డబుల్ బై ద ఇయర్ 2050. సో 2050 నాటికి 20% ఆఫ్ ద ఇండియాస్ పాపులేషన్ ఎల్డర్లీ పాపులేషనే మనకుంటారు. మరి అంత ఎల్డర్లీ పాపులేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి కేర్ రిలేటెడ్ నీడ్స్, వాళ్ళ యొక్క డిపెండెన్సీ అనేటువంటిది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక పక్కన ఏమవుతుంది, ఫెర్టిలిటీ రేట్స్ అనేటువంటివి పడిపోతున్నాయి, రీప్లేస్మెంట్ లెవెల్ కంటే కూడా తగ్గిపోతున్నాయి మనకి, అండ్ వర్క్ ఫోర్స్ అనేది ష్రింక్ అయిపోతుంది. ఇట్ విల్ బేర్ ద బర్డన్ ఆఫ్ రైజింగ్ డిపెండెన్సీ. Supporting the women's economic inclusion is a key to stabilizing the fiscal and social systems. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఏదైతే తీసుకొచ్చారో దాన్ని ఏదో ఒక రిపోర్ట్గా కాకుండా అది ఒక వార్నింగ్గా తీసుకుని మనం ఈ చేంజెస్ అనేటువంటి చేయడం ద్వారా అట్లీస్ట్ నెక్స్ట్ 100 సంవత్సరాలకైనా కూడా మన యొక్క జెండర్ గ్యాప్ అనేటువంటిది బ్రిడ్జ్ అవుతుంది అనేది ఆలోచన. Clear అండి? These are the important things that you're expected to know. It must not be seen as just a mere ranking. It's a call to action. Unless India integrates gender equity into its economic and demographic strategies, it risks squandering its demographic dividend and will face the deep economic instability అంటూ మనకి ఏంటంటే ఆథర్స్ ఈ యొక్క ఆర్టికల్లో మనకైతే కోట్ చేస్తున్నారు. So this is what is the next important article that you are expected to know about. Moving on to that of the next one. Recently coming to the today's question, Astra missile system is often seen recently in the news. It is a surface to surface missile, surface to air missile, air to air missile, none of the above. If you know the answer, please comment your answer. And alage, if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.